ఇచ్చినటువంటి మిత్రుడు పెద్ద రమణారావు గారు, అశోక్ రెడ్డి గారు, మిత్రుడు మల్లు రవి గారు, మిత్రుడు శశిరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సంధ్య గారు, అదేవిధంగా ఇందిరా గారు, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి గారు, ఇతర పెద్దలు హనుమంతరావు గారు, ఎన్ఆర్ గారు కూడా, ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. సుప్రీంకోర్టు మన దేశంలో అతి ఉన్నతమైనటువంటి న్యాయస్థానం, అతి ఉన్నతమైన న్యాయస్థానంలో ఇచ్చినటువంటి ఒక తీర్పుని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించలేదంటే నిజంగా అంతకన్నా దౌర్భాగ్య స్థితి ఈ యొక్క రాష్ట్రానికి ఉండదు. అది కూడా ఒక ప్రభుత్వము గతంలో జర్నలిస్టులకు 70 ఎకరాలు వారు ఉదారహితంతో భూమి ఇస్తే ఆ ఒక దానిపైన హైకోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చి దాని మీద మన ప్రభుత్వమే అప్పీల్కి పోయింది. దాంట్లో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి ఏవైతే మన అసోసియేషన్స్ ఉన్నాయో సుదీర్ఘకాలం నుంచి ఈ యొక్క న్యాయ పోరాటం చేశారు. న్యాయ పోరాటం చేసిన తర్వాత సుప్రీంకోర్టులో మంచి విజయాన్ని వచ్చిన తర్వాత ప్రతి ఒక్క జర్నలిస్టులు అంటే ఈ యొక్క సొసైటీలో సభ్యులకు ఒక ఆశాకిరణం, ఇన్నాళ్లకు మా సొంత ఇల్లు ఒకటి ఉంటుంది అని చెప్పేసి అందరూ భావించినట్టు వ్యక్తులు. ఇదేదో ప్రభుత్వాలు దానం ఇచ్చినటువంటి ఒక పరిస్థితి కాదు. అందరం కూడా ఆ రోజు 2 లక్షల రూపాయలు కట్టి, ఆ రోజు అంటే ఇప్పుడు కాదు, గతంలో అంటే ఇప్పుడు 2 లక్షలు అంటే ఇప్పుడు 2 కోట్లకి దాదాపు వచ్చేసి ఉంటుంది. 2 లక్షల రూపాయలు కట్టి దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టిన తర్వాత ఈ భూములన్నీ కూడా అలాట్మెంట్ అయింది. ఏదో ప్రభుత్వం చారిటీ చేస్తుంది కాదు, ఇక్కడ ఇది మీ హక్కు కింద మీరు తీసుకున్నటువంటి భూమి ఇది. కాకపోతే జర్నలిస్టుకు ఒక చోట అసోసియేషన్ ద్వారా ఇస్తారు. ఇక్కడ మీరు ఢిల్లీలో పోతే మయూర్ విహార్ అని ఉంటుంది, అక్కడ అడ్వకేట్ కూడా ఇట్లా ఫ్లాట్ కట్టి ఇచ్చారు. అక్కడ ఢిల్లీ స్మాల్ ప్లేసెస్ ఎక్కువ ఉండవు కదా, ప్లేసెస్ కాబట్టి తక్కువ ఉంటుంది. కానీ హైదరాబాద్ నగరంలో విస్తరణ ఎక్కువ, చుట్టుముట్టు చాలా గ్రామాలు ఈరోజు హైదరాబాద్ సిటీ కలిసి మన భూములు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో 70 ఎకరాలు దాంట్లో 35 ఒక చోట, ఇంకో 35 ఒక చోట అని ఇచ్చినటువంటి ఒక పరిస్థితిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఏ తీర్పు ఉందో, ఈ తీర్పు నేను అశోక్ రెడ్డి గారు, రమణారావు గారు అందరూ వచ్చాను నా దగ్గరికి. ఆ రోజు నేను తీర్పు చూశాను. ఆ తీర్పు నిజంగా జర్నలిస్టుకు ఒక ఆశా కింద లాంటిది. అది అంటే ఇంకా మా ఇల్లు వచ్చేసి ఎందుకంటే స్పష్టంగా చెప్పింది ఏమనంటే వాళ్ళకు పొజిషన్ ఇవ్వాలి, వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చెప్పించింది. కానీ దురదృష్టశాతం ఏంటంటే ఆ భూమి ఇన్నాళ్ళు ఓపెన్గా ఉండి కోర్టులో వివాదంతో ప్రభుత్వం దాన్ని కాపాడకూడలేకపోయింది. ఒకడు దర్గా కట్టాడు, ఒకడు గుడి కట్టిండు, ఇంకోటి గుడిసెలు వేసుకున్నారు, ఇంకోటి ఇంకా ఆలస్యం అయితే ప్రభుత్వమే భూ కబ్జాదారులను పంపించి ఆ కబ్జా కూడా ఏ ప్రమాదం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. చూస్తా ఉన్నాం ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది మంత్రులు భూ కబ్జాలో ఇరుక్కున్నారో. మరి కొంతమంది ఎమ్మెల్యేలు పక్క పక్కన ఉన్నారు. అక్కడ వాళ్ళ కన్ను పడ్డదంటే కథ ఆ భూమి అంతా భూహాక. అది మీరు జాగ్రత్త చూసుకోవాలి. ముందు ఈ ధారణా చేసేటప్పుడు మనం అక్కడ కూడా మనుషులు పెట్టి ధారణా చేయాలి. ఎందుకంటే అక్కడ ఎక్కడ పోతే నేను మొన్న పోయొచ్చాను, నేను మా బండి సంజయ్ గారు మేమంతా స్పాట్ విజిట్ చేశాం. దీనిలో చాలామంది వచ్చారు అక్కడికి. నిజంగా ఎంత అంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగింది. అది అప్పట్లో ఎవరు అడగలేదండి. ఇప్పుడు హైవే కొంత దగ్గరలో ఉంది, సెకండ్ బిట్ కాబట్టి చాలామంది భూకాసర్లు వాళ్ళ ఒక వారి కన్ను దాని మీద ఉంది కాబట్టి ప్రభుత్వానికి కూడా ఒక ఆలోచన డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆ ఒక భూమిని మీకు ఇవ్వడానికి వారు ఇష్టంగా పడట్లేదని చెప్పేసి నేనైతే అదే అనుకుంటున్నాను. మీ భూమిని, మీకున్న భూమిని మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతామని అనుకున్నారు. ఒకవైపు వాళ్ళు రకరకాల ఇంతకుముందు హనుమంతరావు చెప్పారు, రకరకాల ఒక వ్యక్తులకు ఓటు బ్యాంకులను దృష్టిలో పెట్టుకొని అన్ని కట్టిస్తూ ఉంటారు. కానీ జర్నలిస్టులకు ఈ కష్టమైనటువంటి ఒక ప్రొఫెషన్ నాకు తెలుసు. నేను అడ్వకేట్ ప్రొఫెషన్ కూడా చాలా కష్టమైన, మా దాంట్లో కూడా డిమాండ్ ఉంది మాకు ఇల్లు ఇవ్వని చెప్పేసి. కానీ ఎక్కడ కూడా సొసైటీ ఫామ్ కాలేదు కాబట్టి ఏదో కష్టపడుతూ ఉన్నారు. కానీ మీకు హౌసింగ్ సొసైటీ ఫార్మ్ అయ్యి సభ్యులు ఉండి 1100 సభ్యులు ఉండి
మీరందరూ కూడా సొసైటీ కింద ఫామ్ అయిన తర్వాత మీ అందరికి అలాట్మెంట్ అయింది. ఈ అలాట్మెంట్ అయినటువంటి ప్లాట్లు మీకు ఇవ్వడానికి ఏంది ఇబ్బంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. సుప్రీంకోర్టు చెప్పింది ఏమని చెప్పి ఎందుకు ఇవ్వట్లేదు? తర్వాత జనరల్గా రిట్ రూల్స్లో ఏముంటుందంటే ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ హైకోర్టు ఆర్డర్ కానీ రిట్లో ఇచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఆ ఒక ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టు ధిక్కరణ కింద వస్తుంది అని చెప్పేసి కూడా రిట్ రూల్స్ చెప్తాయి. కాబట్టి ఇది స్పష్టమైనటువంటి యొక్క కోర్టు ధిక్కరణ. ఇది కోర్టు ధిక్కరణనే చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వానికి కోర్టు అంటే నమ్మకం లేదు, కోర్టు అంటే వాళ్ళకు లెక్క లేదు, కోర్టు ఒక ఉత్తర్వుని కోర్టు ఒక తీర్పుని అమలు పరిచేటటువంటి ఒక చిత్తశుద్ధి లేదు. నిజంగా ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వచ్చారు, ఏబీపీ వాళ్ళు కూడా. అక్కడ కూడా చాలా భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. భూ కబ్జా జరిగి ప్రభుత్వం కాపాడలేకపోతుంది, మీ భూములు కాపాడలేకపోతుంది, మీకు అలాట్ చేసిన భూములు కూడా మీకు ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆలోచన ఎందుకు ప్రభుత్వానికి వచ్చింది మనకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారము అందరూ కూడా ఈ యొక్క జర్నలిస్ట్ అసోసియేషన్స్ చీఫ్ సెక్రటరీ గారిని కలిశారు, అదేవిధంగా మంత్రులు కలిశారు. కావాల్సిన నాయకులందరూ కూడా కలిసి అందరూ మాకు ఇవ్వని చెప్తే మేము ఇవ్వము అని చెప్పట్లేదు, ఇస్తామని కూడా చెప్పట్లేదు. ఇవ్వము అని చెప్పట్లేదు, ఇస్తామని చెప్పట్లేదు. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో నేను ఆ రోజు ఒక చెప్పాను, మీకు ఏ రకమైనటువంటి ఒక సహకారం కావాలన్నా రాజకీయంగా అన్ని పార్టీలు, ఇప్పుడు హనుమంతరావు చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీ మనతో ఉన్నది, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు వచ్చారు, ఇక్కడ వేరే ప్రజా సంఘాలు వచ్చినాయి, విద్యార్థి సంఘాలు వచ్చినాయి, అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తం సమాజం మీతో ఉన్నది, తెలంగాణ మొత్తం కూడా మీతో ఉంది. ఎందుకంటే తెలంగాణ రావడానికి మీ యొక్క పాత్ర ఎక్కువ ఉందనే విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలుసు, సమాజానికి కూడా తెలుసు. మరి ఎందుకు మన పట్ల ఈ నిర్లక్ష్యము, ఈ వైఖరి ఎందుకు ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాల్సిందే. ఆ ఒత్తిడి కోసం ఏ కార్యక్రమాన్ని మీరు తీసుకున్నా రాజకీయంగా మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి న్యాయపరమైన పోరాటంలో కూడా నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. మొన్ననే నేను ఈ కాగితాలను తీసుకొని సుప్రీంకోర్టులో అక్కడ కొంతమంది చర్చించడం జరిగింది. మరి ఏదున్నప్పుడు కూడా దీంట్లో ఉన్నటువంటి లీగాలిటీ, కొంతమంది మీ చాలా మంది చెప్పారు, మీ నాయకులే కొంతమంది ఇప్పుడు ప్రభుత్వంలో పెద్ద పదవులు అనుభవిస్తున్నారు, మరి వారు ఎట్టుకుంటే పరిస్థితి ముందుకు రావట్లేదు, మరి మేమేదైనా కోర్టులో వేసుకోవచ్చా సభ్యులుగా అంటే డెఫినెట్గా దాని మీద మనం చేస్తాం. లోకల్ స్టాండీ అనేది ప్రతి సభ్యుడికి ఉంటుంది, ఎందుకంటే సభ్యులతోనే అసోసియేషన్, సభ్యులు లేకపోతే అసోసియేషన్ లేదు కదా. కాబట్టి డెఫినెట్గా ఒక సభ్యుడికి దాని మీద లోకల్ స్టాండీ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం, ప్రయత్నం చేస్తాము. మనము వీధి పోరాటము, అదేవిధంగా విధి పోరాటం అంటే లీగల్ పోరాటము, ఈ రెండు కూడా చేస్తాము. ఈ రెండు పోరాటాల్లో మీతో మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మనకి అవకాశం వచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, మా సహకారము, మా మద్దతు, మా ఒక నైతికంగా అదేవిధంగా లీగల్గా మీతో ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. భారత్ మాత.